4th సెషన్‌లో ఉన్నాం. దివ్య ప్రభు యొక్క కృప వలన మన యాక్టివిటీ, మన చర్య నిరాటంకంగా సాగుతూ ఉంది. మన ఆర్గనైజర్స్ చెప్పినట్లుగా మామూలుగా 500 మందికి మనం ఈ గూగుల్ మీట్‌లో ఉన్నాం. మిగతా ఎంతమందైనా 1000 గాని, 2000 కానీ, 10,000 కానీ, 50,000 కానీ ఎంతమందైనా జాయిన్ అయ్యేదానికి లైవ్ స్ట్రీమ్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇది కాకపోగా మనకు రికార్డింగ్ సెషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి రికార్డింగ్ సెషన్ గురించి మనకు తెలుస్తూ ఉంది. 500 మెంబర్స్ గురించి మనకు తెలుస్తూ ఉంది. అయితే లైవ్ స్ట్రీమ్‌లో ఎంతమంది పాల్గొంటున్నారనేది మనకు డాటా లేదు. కాబట్టి ఎవరైనా లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొంటే అది బాగానే ఉందా? లేదా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అనేది మనకు ఇన్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్‌గా దాన్ని మనం సెటిల్ చేయొచ్చు. ఓకే. నిన్న మనం చర్చించుకుంటూ రీడ్ అండ్ ఎంజాయ్‌లో మాస్టర్ గారు ఏమన్నారు? స్పిరిచువల్ అనాటమీ ఎప్పుడైతే ఆ యాత్ర మన లోపల స్టార్ట్ అవుతుందో, మనం యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అనంటే విశ్వంతో మనం లీనమవుతాం. విశ్వజనీన తత్వంలో మనం వెళ్ళిపోతాం అని ఎంతో బాగా, ఎంతో అందంగా ఆయన చెప్పారు. ఈనాడు మనకి ఎంతమందికి నిజంగా ప్రపంచాన్ని గురించి, మన చుట్టూ ఉండేవాళ్ళ గురించి, మన కుటుంబాన్ని గురించి ఎప్పుడు మనం ఆలోచిస్తున్నాం? మనల్ని ఆలోచించుకునేదానికే టైం లేదు కదా! ఒక పక్క మనం ఋషులను పరిశీలిస్తే, చిన్నప్పుడు మా తండ్రి గారు చెప్పేవారు శాంతి మంత్రాలు అనేవారు. వాళ్ళు ఎలా మొత్తం విశ్వమంతా శాంతిగా ఉండాలి అనంటే, ఆ ఆధ్యాత్మిక యాత్రలో వాళ్ళంతా ముందుకెళ్తున్నారు కాబట్టి, వాళ్ళు తమ గురించే కాకుండా మొత్తం చుట్టూ ప్రపంచం, విశ్వాన్ని గురించి వాళ్ళు ఆలోచించారు. అందుకే చిన్నప్పుడంతా మాకు నేర్పించేవారు. ఒకటేంటి శాంతి మంత్రాల్లో సర్వేపి సుఖినః సంతుః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, అందరూ రోగరహితులుగా, బాధరహితులుగా, ఆపదరహితులుగా, కష్ట నష్టం లేకుండా ఉండాలి అనేది వేదమంత్రం. ఓకే. సర్వే భద్రాని పశ్యంతు, అందరికీ శుభాలు కలగాలి, శుభాలు పొందాలి, మంగళాలు కలగాలి అని అప్పుడు ప్రార్థించేవారు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అనంటే మేమందరము దుఃఖంలో బాధలు పడకుండా, అంటే ఎంత పాజిటివ్ సజెషన్స్ వాళ్ళు చేసేవారు అనంటే, వారి లోపల ఆ స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక చైతన్యం, యూనివర్సల్ కో ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసేవారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పేవారు? చౌహు శాంతి అంటే బ్రైటర్ వరల్డ్స్, ఊర్ధ్వలోకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ శాంతంగా ఉండాలి. అంతరిక్ష శాంతి అనంటే మన చుట్టూ ఉండే స్పేస్, ఆకాశం మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. పృథివీ శాంతి, ఈ భూమండలం అంతా. మనం ఈనాడు దాజీ గారు మనము 9 చేసే ప్రేయర్లో ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. భూమండలం ఎటువంటి యుద్ధాలు లేకుండా ఉండాలి అని. ఆపహ శాంతి, నదులు, సముద్రాలు, నీటి ప్రవాహాలు ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలి. ఓషధయ శాంతి, ఓషధులు అనంటే మన కలహాలో చూస్తాం కదా, హీలింగ్ ప్లాంట్స్. ప్రతి ఒక్కటి అంటే పూలు పూచి కాయలు గాచే హీలింగ్ ప్లాంట్స్ అంతా కూడా శాంతంగా ఉండాలి అనంటే ఏం చెప్పబడింది వేదాల్లో అంటే, ఔషధంగా అనేది ఏ ముక్క లేదట. నాస్తి మూలం అనౌషధం. ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. కాబట్టి
ఈ మొక్కలను నాశనం చేయడం కానీ సరి అయింది కాదు. వనస్పతయ శాంత, వనస్పతులు అంటే పూలు లేకుండా పూసేటివి, అవన్నీ శాంతంగా ఉండాలి. విశ్వే దేవాహ శాంతి, విశ్వంలో ఉండే దేవతలు, మాస్టర్ ఏమంటారు, ఫంక్షనరీస్ ఆఫ్ నేచర్, అవన్నీ ఒక లైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం నడచాలి కదా, అవన్నీ ప్రశాంతంగా ఉండాలి. కామః శాంతి, మనలో ఉండే కోరికలు శాంతంగా ఉండాలి. క్రోధః శాంతి, క్రోధం కూడా శాంతంగా ఉండాలి. ఋషి వాటికల్లో మార్నింగ్ పూట చేయించేటటువంటి ఇవన్నమాట. బ్రహ్మశాంతి, మొత్తం బ్రహ్మం ప్రశాంతంగా ఉండాలి. సర్వశాంతి, సమస్తం శాంతిగా ఉండాలి. శాంతి ఏవ శాంతి, ఎక్కడ చూసినా ఒక పీస్, ఒక ప్రశాంతత, ఒక సరళత ఉండాలి. సామ శాంతి ఏభిరేభి, అంటే అశాంతి, ఏ శాంతి అయితే మనం కోరుకుంటున్నామో ఆ శాంతి నాలో ఎప్పుడు నిమిషానికి పెరగాలి అని చెబుతూ లాస్ట్లో ఈ విధంగా చెప్తారు. యతో యత సమీహసే తతోనం అభయం కురు, అన్ని దుఃఖుల నుండి అభయం, భయము లేని స్థితి మనకు రావాలి. ప్రజాభ్యో అభయన్న పశుభ్య, అంటే మనకు అందరికీ, జంతువులకు కానీ పక్షులకు కానీ సమస్త జీవులకు భయము లేని స్థితి కావాలి అని చెబుతూ శాంతిర్భవతు 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 అని మన శాంతి మంత్రాలు చెప్పేటి. నిన్న మనం చర్చించుకుంటూ మాస్టర్ గారు ఏమన్నారు, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్రలో మనం ప్రవేశిస్తామో మనకు యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్, విశ్వజనీన తత్వం మన లోపల వస్తుంది. అంటే ఇవన్నీ చూస్తే మన పాతకాలంలో ఎంత విశ్వజనీన తత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్లో 7వ పేజీ 7th పేజ్కి వస్తున్నాం. చాలా గొప్ప సబ్జెక్ట్ గురించి ఆయన చెప్తున్నారు. గ్రోత్ త్రూ ఇంటగ్రేషన్, మనం ఎలా పెరుగుతాం అని అంటే ఎప్పుడైతే మనం ఏకత్వం అవుతామో, విశ్వజనీన తత్వంతో ఎప్పుడైతే మనం పూర్ణమవుతామో అప్పుడు మాత్రమే మన లోపల పెరుగుదల. ఇంతవరకు పెరుగుదల మనం భౌతికంగా ఆలోచిస్తున్నాము, ఇట్స్ ఓకే. కానీ నిజమైన పెరుగుదల అనేది మన లోపల ఉండేటువంటి పూర్ణ తత్వంతో మనం ఎప్పుడైతే మిక్స్ అవుతామో, ఎప్పుడైతే ఇంటగ్రేట్ అవుతామో, ఏకమవుతామో అనే చాప్టర్ కింద ఎంతో బాగా వర్ణిస్తారు. మనం విందాం ఆయన ఏం చెప్తున్నారు. ది వర్డ్ ఇంటగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ ఇంటీజర్ మీనింగ్ హోల్, intact. When you tend to your spiritual anatomy, you integrate your physical, mental, and spiritual anatomies to function in harmony as a unified whole. With integration, there is consonance between what you feel and what you wholeheartedly express. The heart and mind are aligned. Ikkada main point. And the alignment creates the circumstances for your growth. ఆయన అన్నారు కదా, మనము ఎప్పుడైతే ఏకత్వం అయితే, ఒక సమగ్రత స్థితికి వస్తే మన లోపల పెరుగుదల వస్తుంది. ఎట్లా? అసలు ఇంటగ్రేషన్, సమగ్రత అంటే ఏంటి అని అంటే లాటిన్ పదంలో పూర్ణం, హోల్, సమస్తం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్ర, ఆధ్యాత్మిక అనాటమీ వైపు మనం ఎప్పుడైతే మొగ్గు చూపుతామో, మనలో ఉండే భౌతికత్వం, ఫిజికల్ బాడీ, మనలో ఉండే సూక్ష్మ శరీర్, మానసిక తత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, మనలో ఉండే ఆధ్యాత్మిక తత్వం అంటే ఆత్మ, కోశాలు, చక్రాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఇవన్నీ
ఒక సామరస్యంగా ఒకే లైన్లో ఎప్పుడైతే వస్తాయో ఇది సాధ్యమవుతుంది అంటాడు. ఇవన్నీ ఏకతత్వంలో ఉండాలి. ఆధ్యాత్మిక తత్వం అనేది మిగతా దానిలో మేళవించి మనల్ని ముందుకు తీసుకుని పోవాలి. ఎప్పుడైతే ఏ మూడు ఒకటిగా ఉంటుందో మనము ఏమి అనుభూతి చెందుతామో, మన హృదయం నుంచి మనం ఏమి నిండుగా మాట్లాడుకుంటాము అనే దాంట్లో ఒక కాన్సనెన్స్ అంటే ఒక ఏకత్వం ఉంటుంది. అంటే ఏంటి? మామూలుగా ఎలా ఉంటుంది? మనసు ఒక మాదిరి ఆలోచిస్తుంది, హృదయం ఒక మాదిరి అనుభూతి చెందుతుంది. హృదయం చెప్పే అనుభూతిని మనసు చెప్పదు. అలా కాకుండా ఎప్పుడైతే ఇవన్నీ ఏకత్వం అవుతాయో హార్ట్ మైండ్ అలైన్మెంట్ అంటారు. అదే దాజీ గారు చెప్పేది. చివరికి మన హృదయం, మనస్సు ఎప్పుడైతే ఒక అమరికకు ఎప్పుడైతే వస్తుందో, అమరిక వచ్చినప్పుడు మాత్రమే మన లోపల పెరుగుదలకు సంబంధించినటువంటి పరిస్థితులు, అనుకూలత మనకు లభ్యమవుతుంది అని ఆయన అంటారు. దీన్ని ఎలా ఆయన తీసుకెళ్తారు యోగా ఫిలాసఫీకి సంబంధించి? Yogic philosophy has a lot to say on the significance of integration. A definition of yoga is samadhi. Yoga is samadhi. The words yoga and samadhi have multiple meanings. And a popular definition of yoga is to unite, use under. Samadhi, commonly understood as ecstasy or trance, to a much grander idea. Samadhi means the state that prevailed before creation came into existence. And that was a state of absolute balance, a state of oneness. So yoga is samadhi. Ante enti conveys a state of inner integration where everything is in balance, order and harmony, resembling the state before creation. ఎంత గొప్పగా చెప్తాడు. ఆయన ఏమంటాడు అంటే, మనం ఎనాడు ధ్యానానికి వచ్చాం, మనమంతా యోగ పద్ధతిలో ఉన్నాం, రాజయోగ పద్ధతిలో ఉన్నాం. అసలు యోగ తత్వం మనకేం చెప్తుంది? యోగ తత్వం అనేది మనకు ఒక సమగ్రతను గురించి చెప్తుంది, ఒక పూర్ణ స్థితిని గురించి మనకు చెప్తుంది. అసలు యోగం అంటాం కదా, సహజ యోగా కదా, మనం రాజయోగంలో ఎంతో మార్పులు కలిగించి తెచ్చుకున్నటువంటి పద్ధతి కదా. అసలు యోగా అంటే అర్థం ఏంటి? ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. యోగా అంటే సమాధి. యోగం అనగా సమాధి అని అంటాడు. అయితే ఈ కాలంగా మనం చూస్తే యోగానికి సంబంధించి, సమాధికి సంబంధించి ఈనాడు భిన్న భిన్నమైన అర్థాలు ఉన్నాయి. మాస్టర్ గారు చెప్తుంటారు కదా, యోగా అంటే హఠ యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ సంబంధించి ఇవన్నీ చెప్తూ ఉంటారు. మామూలుగా యోగం అంటే ప్రాముఖ్యంలో ఉండే అర్థం ఏంటి అని అంటే ఏకం కావడం. యోగ్ అంటే యోగ్ అంటారు, రెండు దాంట్లను కలిపేది యోగం కదా. ఇది మనందరికీ తెలుసు. సమాధి అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు, కళ్ళు మూసుకుంటే అలానే లోపలికి వెళ్ళిపోతారు, ఒక విధమైనటువంటి పారవశ్య స్థితిలో వెళ్ళిపోతారు, ఒక విధమైనటువంటి మత్తులో వెళ్ళిపోతారు అనేది ఒక కామన్ అండర్స్టాండింగ్. కానీ సమాధి అని అంటే దీనికి ఎంతో విపులమైన అర్థం ఉంది అని అంటాడు. మామూలుగా సమాధి అంటే సమ ప్లస్ ఆది అని అంటే సృష్టి పుట్టేదానికి ముందరగా ఏ స్థితి అయితే ఉందో ఆ సంపూర్ణ సమత్వ స్థితియే సమాధి. ఎంత గొప్పగా చెప్పాడు. సమ ఆది. ఏ ఆది? మనం ఎంత సృష్టిని చూస్తున్నాం కదా, ఈ సృష్టికి మూలమైంది ముందు ఏముంది? సెంటర్, భూమ అంటాం కదా. అది ఎలా ఉంది? ఆ స్థితి అబ్సల్యూట్ బ్యాలెన్స్ అంటాడు. అంటే
సంపూర్ణమైనటువంటి సమత్వ స్థితి అక్కడుంది. అంటే అక్కడ ఒకే స్థితి, సంపూర్ణమైనటువంటి ఒకే స్థితి ఉంది, సంపూర్ణమైన సమత్వ స్థితి ఉంది అని అంటాడు. కాబట్టి యోగమే సమాధి, అదే కదా ఇంపార్టెంట్ వర్డ్. అని అంటే అర్థం ఏంటి అంటే, మనం మన లోపల ఆంతరంగికంగా ఒక సమత్వ స్థితికి ఎప్పుడైతే వస్తే, అంటే భౌతిక అనాటమీ, మానసిక అనాటమీ, ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం, ఈ మూడు ఎప్పుడైతే ఒక స్థాయికి, ఒక పూర్ణ స్థాయికి, ఒక సంపూర్ణ ఏకత్వ స్థాయికి ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు మన లోపల సృష్టి కలిగేదానికి ముందుగా ఉండే ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితికి తుల్యమైన స్థితి అంటాడు. రిజంబ్లింగ్, ఆ స్థితికి సమానంగా ఉండేటువంటి ఒక సమత్వం, ఒక ఆర్డర్ అంటే ఒక పద్ధతి, ఒక హార్మోని, అంటే ఒక సామరస్యం. ఎక్కడ మనం ఉన్నప్పటికీ మనం ఆ తత్వంలోనే ఉంటామని అంటాడు. కాబట్టి యోగా మే సమాధి అనంటే, ఎప్పుడైతే మనం సృష్టికి ముందుగా ఉండేటువంటి స్థితి, సమత్వ స్థితి, ఒక క్రమం ఉండే స్థితి, ఒక సామరస్యం ఉండే స్థితి మనలో ఎప్పుడు కలుగుతుందో, దానికి మూలమైన స్థితి కలుగుతుందో, అది ఎప్పుడు వస్తుంది? మన లోపల ఎప్పుడైతే మనం ఇంటగ్రేట్ అవుతామో, ఏకత్వం అవుతాము. అదే కదా మొదటి నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. మనమేమీ గ్రంథులకు వెళ్ళలేదు, మనం మొదటి నుంచి చర్చించుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదట మన ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం, తర్వాత ఉండేటువంటి ఆధ్యాత్మిక తత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా. స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక యాత్ర, మూడు ఒకే లైన్లో వెళ్ళాలి. అదే యోగం అంటే సమాధి అని మాస్టర్ గారు అంటున్నారు. ఆయన మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు. Imagine yourself in that state of absolute balance. What could you achieve? For a moment, consider the opposite, a state of entropy and imbalance, where lacking peace, the mind is distracted, and eventually our life is disjointed and fragmented. Contrast with a state of integration and balance, and how that could transform our life. సరే, ఇవన్నీ చెప్తున్నారు పెద్ద ఆయన దాజీ గారు. ఆయన మళ్ళా క్వశ్చన్ వేస్తున్నారు. సపోజ్ మీ అందరికీ ఏదైతే సృష్టికి ముందుగా ఉండేటువంటి సంపూర్ణ సమతాస్థితి, సమత్వం మన లోపల పరిపూర్ణ సమత్వం వచ్చిందనుకో, మనం ఏం సాధిస్తాం? క్వశ్చనే కదా. ఫారినర్స్ వచ్చి బాబూజీ మహారాజ్ని అడిగేవారు, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందయ్యా? నేను కూడా అప్పుడు షాజహాన్పూర్లో అక్కడే ఉన్నాను. ఎవరో ఫారినర్ క్వశ్చన్ వేస్తున్నారు, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? మీ వాళ్ళందరికీ చెప్పండి, పోయి ఏమి వ్యవసాయం చేయమని చెప్పండి, విత్తనాలు వేయమని చెప్పండి, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేయమని చెప్పండి, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నాడు. ఎప్పుడైతే మనం మన లోపల సమత్వ స్థితి వస్తే, దాని వలన వాట్ కుడ్ యూ అచీవ్, మనం ఏం పొందుతాం? దాజీ దానికి మనల్ని భిన్నంగా ఆలోచించమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్క నిమిషం ఆలోచించండి, మన లోపల సమత్వ స్థితి లేదు. మనమంతా ఎప్పుడు అనుకున్నాం కదా, శాంతి అనేది. మన లోపల శాంతి స్థితి లేదు, మన లోపల సామరస్యం లేదు. మన లోపల స్థితి ఎట్లా ఉంది? ఎంట్రోపీ అని అంటే అస్తవ్యస్తం. మన స్థితి అంతా జడో. ఎంట్రోపీ అని అంటే అస్తవ్యస్త స్థితి. ఓకే, మన లోపల ఇంబ్యాలెన్స్ అంటే అసమత. దాన్ని మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాజీ గారు. సపోజ్ మన ఇంట్లో
మన పుస్తకాలంతా ఎక్కడంటే ఏసి, మన గుడ్డలు ఎక్కడంటే ఏసి, తర్వాత మన వస్తువులంతా ఎక్కడంటే ఏసి, ఒకవేళ మనం ఇంట్లోకొచ్చి చూస్తే, ఆ రూమ్‌లోకొచ్చి చూస్తే ఏదైనా వెతకాలన్నా కష్టం. ఎంత డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అలా కాకుండా మనం ప్రతి ఒక్కటి సరిగా అరేంజ్ చేసామనుకో, బుక్స్ ఎక్కడుండాలి, బుక్ షెల్ఫ్ ఎక్కడ, మిగతాయన్ని అరేంజ్ చేసామనుకో ఎలా ఉంటుంది? ఏదైనా మనం పికప్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. అట్నే మన లోపల అలజడి ఉండి ఏమి ఎప్పుడైతే అస్తవ్యస్త స్థితి ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడూ కోపం, ఎప్పుడూ తాపం, ఏదైనా ఒక మంచి నిర్ణయం చేయాలి. అప్పుడు కూడా మనము ఎక్కడో ఉండిపోతే మన పరిస్థితి ఏంటి అనంటే, ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే మనస్సు ఎప్పుడూ డిస్ట్రాక్టెడ్. అనంటే ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఒక చోట నిలబడదు. తర్వాత మన జీవితమంతా కూడా వీళ్ళతో కొట్లాడి, వాళ్ళతో కొట్లాడి జీవితమంతా చిన్నాభిన్నం అవుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఏకత్వాన్ని, సమత్వాన్ని మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అది మన జీవితాన్ని ఎంత పరివర్తన తెస్తుందో చెప్పలేమంటున్నాడు. అంటే కనపడని ఇన్విజిబుల్, కనపడని మార్పు మన లోపల జరిగి మన యొక్క జీవితపు ఏమేం చేయాలనో మనం అనుకున్నాం కదా! ఆ 13 బిందువుల్లో ఏమేమి వస్తుంది అని, ఇవన్నీ మనం పొందొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఈ పెరుగుదల, ఈ ఏకత్వము ద్వారా పెరుగుదల ఎలా వస్తుంది? గ్రోత్ బై ఇంటగ్రేషన్ ఈజ్ ఎ జర్నీ ఇన్ విచ్ వి ఇంక్రిమెంటల్లీ అసెండ్ త్రూ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఆయన డెప్త్‌కి వెళ్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ఎ లాంగ్ ఎక్స్‌పెడిషన్ విత్ క్యాంప్స్ ఫర్ రెస్ట్ అండ్ రిఫ్లెక్షన్. During those resting moments, we acclimatize the surroundings and integrate with the environment before proceeding onward. Consolidating what we gathered as we ascend, our spiritual vision expands from the mundane to the magnificent. This will take time, but interest and effort speed the process. సరి బానే ఉంది. యోగా ఈ సమాధి అని చెప్పాడు. మనము సృష్టికి ముందుగా ఉండే స్థితి పోవాలన్నాడు. అది ఎప్పుడైతే మన లోపల కలుగుతూ ఉంటే మన గ్రోత్ ఫిజికల్‌గా, మెటీరియల్‌గా, స్పిరిచువల్‌గా అన్ని చోట్ల, అన్ని రంగాల్లో చాలా బాగుంటుంది. రాజు గారే మనకు ఉదాహరణ. అయితే ఇది ఎలా సాధ్యం అనంటే ఈయనేమంటున్నాడు, ఇట్స్ ఎ జర్నీ. ఇది నిజంగా మనం కూర్చొని సాధన చేస్తున్నాం కదా! ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది? మన లోపల చైతన్యం అనేది ఉంది, కాన్షియస్నెస్. ఈ ప్రయాణంలో మనము ధ్యానం చేస్తూ పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే మనం మెల్లమెల్లగా గ్రాడ్యువల్‌గా క్రమానుగతంగా పైకి అసెండింగ్. అంటే పైకి వెళ్తున్నామంటే అర్థం ఏంది? మన చైతన్య స్థితులు ముందుకెళ్తాయి. చైతన్య స్థితులు మార్పు చెందుతూ వస్తాయి. ప్రతి గ్రంథిలో, ప్రతి చక్రాలో ఒక పవిత్రతను మనం పొందుతూ వస్తాము అనంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇది ఎలా సాధ్యము అంటే త్రూ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. చైతన్య దశల ద్వారా ఇది సాధ్యము. బట్ ఇది ఏదో ఈ రోజు కూర్చొని ఆ రోజు అయిపోతే అలా అయిపోతుందా? ఏదో 2 సిట్టింగ్స్ తీసుకున్నాము పెద్ద ఆయన దగ్గర, లేకపోతే ఆయన దగ్గర పోయి ఏదో ఆనందంగా మాట్లాడాము, ఆయనతో భోజనం చేసాము అయిపోతుందా? ఇది లాంగ్ ఎక్స్‌పెడిషన్. ఒక సుదీర్ఘ యాత్ర అంటాడు. ఒక సుదీర్ఘ యాత్ర. దీనికోసం మనం కష్టపడాల్సిందే. ఆయన అనంత యాత్ర అన్నాడు. ఈ సుదీర్ఘ యాత్రలో అంటే మనము ధ్యానం చేస్తూ, మనం ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటే ఎన్నో క్యాంప్స్ అంతా ఉంటాయంటాడు. అంటే మన లోపల ఎలా ఉంటుంది? ఒకప్పుడు చాలా రెస్ట్‌గా ఉంటుంది.
ఒకప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉంటుంది. అయితే నా లోపల ఏమి జరుగుతూ ఉంది అనేది మనం గమనించాలనా? దాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం, పరిశీలన అంటాం, ప్రతిబింబించుకోవడం అంటాం. రే నాకేమీ తెలియడం లేదు, అది తర్వాత ప్రశ్న. కళ్ళు మూసుకుంటే నాకేం అర్థం కాలేదు అనేది తర్వాత ప్రశ్న. కానీ మాస్టర్ ఏమంటారు అంటే, ప్రతి ఒక్కరికి తనను తాను పరిశీలించుకునేటువంటి శక్తి ఉంది. ఎవరైనా పరిశీలించుకునే శక్తి ఉందంట. కాబట్టి ప్రతిరోజు నేను చేసే సాధనా క్రమంలో నా లోపల ఎటువంటి స్థితి ఉంది, ఈరోజు ప్రశాంతతను పొందాను అనేది మనకు తెలుస్తుందా? ఈరోజు డిస్టర్బెన్స్ ఉంది, మనకు తెలుస్తుందా? ఇవన్నీ మనం పరిశీలన చేయమంటాడు. ఇదేదో మొండిగా మూర్ఖంగా ఏదో కళ్ళు మూసుకున్నాం, మనం ఏదో చెప్పాడు కాబట్టి చేస్తున్నాం అనేది కాదు. ఇట్ ఈస్ ఏ జర్నీ ఆఫ్ రెస్ట్ అండ్ రిఫ్లెక్షన్. ప్రతిరోజు ఒక క్యాంపులో ఉంటామంటాడు. ధ్యానానికి కూర్చుంటే ప్రతిరోజు మన స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది, రేపు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, రేపు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. లేకపోతే మన లోపల ఏదో ఒక చక్రాలో ఒక రిఫ్లెక్షన్ కావచ్చు. కాబట్టి దాన్ని మనం గమనించాలి కదా. కరెక్టే, నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను సార్, నాకు కనపడడం లేదని రాయి. నెక్స్ట్ రోజు కూడా అలానే పరిశీలిస్తూ పొమ్మంటాడు. చెప్తూ అలా చేస్తూ పోతే ఏమవుతుంది, మన లోపల ఎటువంటి పరిస్థితి ఉందో దాంతో మనం అక్లమటైజ్ అని అంటే దానికి అలవాటు పడతాం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో మన పరిస్థితి, అరే ఇది వర్షాకాలం అని మనకు తెలుసు కదా. ఎండల కాలం వచ్చింది, ఎండల కాలం అని తెలుసు కదా. చలికాలం వచ్చింది, మనకు తెలుసు కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆ వర్షాలు అలా పడుతూ ఉంటే ఇది వర్షాకాలం అని తెలుస్తుంది. కొంచెం సెన్సిటివ్ ఉండే వాళ్ళకి మొదటే తెలుస్తుంది, లేదు కదా. కాబట్టి మన లోపల ఎటువంటి మార్పు జరుగుతుంది, దానితో మీరు అలవాటు పడండి. నా లోపల ఎటువంటి వాతావరణము డెవలప్ అవుతూ ఉంది, దాన్ని గమనించండి. గమనిక. వేరే వాడు ఎవడైనా మనల్ని కొట్టేదానికి వస్తే మనం గమనించడం లేదా? మన కొడుకు ఫారిన్ నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ ఆయన దిగాడు అంటే మన లోపల ఎటువంటి ఆనందం, అది మనకు రిఫ్లెక్ట్ అవుతుందా? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అలానే మన హృదయంలో మనము సాధనా పద్ధతిలో ఏ విధంగా ఉంది, అది ఎటువంటి మార్పులు కలిగిస్తుంది, ఏ గ్రంథిలో ఉన్నాము, ఇవన్నీ కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. దీని గురించి చెప్తాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు, మనం ముందుకెళ్లే కొద్దీ ఎలా జరుగుతుంది ఇది అనేదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. చెప్తూ ఎప్పుడైతే నువ్వు ఒక గ్రంథికి వచ్చావో, సపోజ్ ఫస్ట్ పాయింటే వచ్చావనుకో, అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? మొట్టమొదట దాన్ని సమీపిస్తాం, అదే కదా. ఆ సాలోక్యత అంటాడు. దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సామీప్యత అంటాడు. అక్కడికి పోయిన తర్వాత మొట్టమొదట డిస్టర్బ్డ్గా ఉండొచ్చు, కొద్దిసేపు కొద్ది కాలం అయిన తర్వాత సారూప్యత, ఆ విధంగా మారిపోతావు, అదే విధంగా అయిపోతావు, సాయుజ్యత అని రాస్తాడు. దట్స్ ఓకే, అదన్నీ మనం విస్తారంగా చర్చించుకోవచ్చు. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ప్రొవైడెడ్ ఆయన చెప్పేది ఏంటి అంటే, నువ్వు ప్రశాంతంగా నువ్వు గమనించాలి, దానికంటూ టైం కేటాయించాలి. అందుకే ధ్యానం అవుతూనే కనీసం 5 to 10 minutes రిఫ్లెక్ట్, పరిశీలించుకోమంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో ఆయన గొప్పగా చెప్తాడు, మన ఆధ్యాత్మిక విజన్, మన ఆధ్యాత్మిక దృష్టి అనేది భౌతికం నుంచి చాలా గొప్పగా తయారవుతుంది అని రాస్తాడు. అని చెబుతూ అయితే ఇక్కడ ఏం చెప్తాడు, దిస్ విల్ టేక్ టైం, దీనికి చాలా కాలం పడుతుంది.
ఉత్త కాలమే పడుతుందా? కాదు. ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్ స్పీడ్ ది ప్రాసెస్. మనకు దీని మీద ఆసక్తి ఉండాలి. అరే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థితి, మనం ఆత్మీయ తత్వంతో ఎలా వెళ్ళాలి అని పెద్ద ఆయనంతా చెప్తున్నాడు. ఆధ్యాత్మిక యాత్ర మీరు సాగించండి, స్పిరిచువల్ అనాటమీ. కాబట్టి నేను ఖచ్చితంగా పొందాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్, ఎఫర్ట్, ప్రయత్నం, స్పీడ్. ఎప్పుడైతే మనకు దీని మీద అభిరుచి, ఆసక్తి, ప్రయత్నం ఉంటే మన యొక్క ప్రాసెస్, మన యొక్క ఈ సాధనలో మనం పోవలసిన జర్నీ అనేది స్పీడప్ అవుతుంది, వేగవంతం అవుతుంది అని అంటున్నాడు. అని చెబుతూ ఐ రెఫర్ టు దిస్ గ్రాండ్ జర్నీ యాజ్ ఎ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. ఇన్ సాంస్క్రిట్ ఇట్ ఈస్ కాల్డ్ యాత్ర, సేక్రెడ్ జర్నీ టు ది సెంటర్ విత్ హిమ్. అంటే పాత తత్వాన్నే ఈనాడు ఎలా చెప్పాలి? విథిన్ అండ్ యూ ది ట్రావెలర్ ఆర్ ది అభ్యాసి, ది వన్ హూ ప్రాక్టీసెస్. I also use the word aspirant and practitioner for the abhyasi. No one can force you on the yatra or compel you to meditate. ఎంత గొప్పగా చెప్తున్నాడు. It is a willful undertaking inspired by the heart. But when you do, the heart sets out to speak to you, and you will learn to master the exceptional ability to listen, and then muster the courage to abide by the heart's innate wisdom. ఎంత బాగా చెప్తున్నాడంటే ఆయన. కాబట్టి మీరు చేసే ఈ అద్భుత ప్రయాణం, ఇన్వెంచర్ అన్నాం కదా, మనం అంతర్ముఖంగా చేసే ఒక సాహస యాత్రను నేను ఎలా చెప్తున్నాను, దీని పేరేంటి అని అంటే స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. ఆధ్యాత్మిక మానవ శరీర నిర్మాణ శాస్త్రపు పరికల్పన. ప్రాజెక్ట్ అంటాం కదా, ఎన్నో ప్రాజెక్ట్స్ కడుతున్నారు కదా, ఎన్నో ప్రాజెక్ట్స్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూసాం, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అంతా వస్తున్నాయి. అదే విధంగా ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, దీన్ని సంస్కృతంలో ఏం చెప్తారు? ఈ బుక్ను, ఈ పుస్తకాన్ని యాత్ర. ఎక్కడి యాత్ర? ఇది ఒక పవిత్ర యాత్ర. అంతర్ముఖం, టు ది సెంటర్ విత్ ఇన్, నాలోపల ఉండేటువంటి కేంద్రంతో మిళితమయ్యేటువంటి ఒక యాత్ర. నాలోపల ఉండే కేంద్రం వైపు, నాలోపల ఉండే అంతిమ స్థితి వైపు చేసేటటువంటి యాత్ర. అయితే ఎవరు చేస్తున్నారు? ఇక్కడ చేసేది ఎవరు? ప్రయాణికుడు. ప్రయాణికుడు ఎవరు? యు. చేసేది ప్రయాణం నీవు. ఇక్కడ యాత్రికుడు ఎవరు? నీవు. అని అంటే యాత్రికుడు అభ్యాసి, ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో మనమంతా కూడా. ఓకే, అయితే ఇక్కడ నేను 2 పదాలు వాడాను. ఒకటేంటి అని అంటే ఆకాంక్షించేవాడు, సాధన చేసేవాడు, ఆస్పిరెంట్. అరే అది ఏదో ఉంది, అది నేను తెలుసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు కొంతమంది. ప్రాక్టీషనర్, సాధకుడు, అభ్యాసి. కాబట్టి నీవు ఏదో బాగుందండి, ఈయన బాగా చెప్తున్నారు, అది చేస్తే బాగుంటుంది, నీ ఇష్టం. అట్లే ఉండదలుచుకున్నావా? లేదు దీన్ని సాధన చేసి నేను దీన్ని పొందదలుచుకున్నావా? సాధకునిగా ఉండదలుచుకున్నావా? ఆయన చెబుతూ, నిన్ను ఎవరు ఈ యాత్రలో నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నువ్వు ఖచ్చితంగా కండ్లు మూసుకొని ధ్యానం చెయ్యాలి అని ఎవ్వరూ బలవంతం చెయ్యరు. దట్ ఈస్ ది నెంబర్ 1. అందుకని ఇది సహజ మాట. ఇంకా చెబుతూ, ఇది ఎలా మన లోపల రావాలి అంటే మన హృదయంలో స్పందన చెరిగి నేను ఖచ్చితంగా విల్ఫుల్గా, అంటే ఇచ్ఛ, నా ఉద్దేశపూర్వకంగా ఈ యాత్రను నేను అండర్టేక్ చేస్తాను.
అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ముందుకు పోగలరు. అయితే ఆయన ఆ విధంగా చెప్పరా దాజీ గారు, నువ్వు అట్లా ఉండదలుచుకున్నావా, ఇలా ఉండదలుచుకున్నావా? అయితే ఎప్పుడైతే నీవు సరి, నా హృదయంలో ఒక స్పందన జరుగుతూ ఉంది, నా మూలాన్ని నేను చేరుకోవాలి, నేను అంతర్ముఖుణ్ణి కావాలి, దీనికి మన ముందు ఎంతో పయనీర్స్ అంతా ఉన్నారు, ఎక్కడి నుంచి, కృష్ణుని దగ్గర నుంచి అంతా ఉన్నారు కదా అని ఎప్పుడైతే నీవు సాధన చేయడం ప్రారంభిస్తామో అప్పుడు ఇప్పుడు ఎన్ని చెప్తున్నాడు ఆయన, నీ హృదయం నీ తరువాత ఇంకోటి ఏమంటున్నాడు, నీ హృదయం నీకు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, కానీ అది వినేటటువంటి అసాధారణమైనటువంటి జ్ఞానం నీకు కావాలి కదా, ఎక్సెప్షనల్. అది నీకు మెల్లమెల్లగా లభ్యమవుతుంది, మెల్లమెల్లగా నువ్వు నేర్చుకుంటావు. ఎప్పుడైతే నీకు వినే తత్వం గన నీ లోపల డెవలప్ అయితే, అరే నా హృదయంలో అంతర్నిహితంగా ఎంతో ప్రజ్ఞ ఉంది, ఈ ప్రజ్ఞను నేను తెలుసుకుని పాటించాలనేటువంటి సాహసం నీ లోపల వస్తుంది అని అంటున్నాడు. అంటే ఈ పేరాలో ఏమంటున్నాడు, నంబర్ 1, ఒకటి నీ లోపల అభిరుచి ఉండాలి, ఇది ఉండాలని. చెప్పండి బ్రదర్. మీది వీడియో పాజ్ అయిపోతుంది, మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. ఒకసారి భాస్కర్ ని వేరే ఏమైనా కొన్ని ఆపేయమనరా, బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం వస్తుంది. ఏం లేదు బ్రదర్, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. మిగతా అందరికి వినపడుతుందా? మీ ఆడియో బాగుంది, క్లారిటీ ఉంది. మీ వీడియో మీ కదలటలా, అలా పాజ్ అయ్యి ఉన్నారు. ఓహో అలానా, వీడియో కదలడం లేదంటారా? మీ నోరు మెదపడం అదేం కనపట్టలేదు, అలా ఉండి ఆడియో అయితే వస్తుంది బాగానే. ఆడియో వస్తుంది కదా, ఫ్రీక్వెంట్ గా ఇది వస్తుంది అన్నమాట. యువర్ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఇష్యూ, నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందేమో బ్రదర్. అదే దిస్ వీడియో ఇస్ పాజ్డ్ అని క్లియర్ గా ఇస్తుంది. దిస్ వీడియో ఇస్ పాజ్డ్ బికాస్ ఆఫ్ ది నెట్వర్క్. అంటే ఇప్పుడు నీ వీడియో తీసేయమంటారా? తీయద్దు అలా ఉంచండి. జస్ట్ నేను చెప్తున్నాను, రేపు మనం అక్కడ ఏమన్నా, అక్కడ వేరే ఏమన్నా 1-2 ఆఫ్ చేస్తే మన బ్యాండ్ విడ్త్, మనది నెట్వర్క్ పెరుగుద్దేమో అని. సరే బ్రదర్, రైట్, ఓకే. అదర్వైజ్ ఇలాగే. కాబట్టి ఇక్కడ మనం ఆయన ఏమంటున్నారు, మనకొకటి అభిరుచి ఉండాలి, ప్రయత్నం చేయాలి. తర్వాత ఆయన చెబుతూ, మనము ఊరికి ఆకాంక్షించే వ్యక్తిగా కాకుండా మనము సాధకునిగా ఉండాలి. ఎప్పుడైతే సాధకునిగా తయారవుతామో అప్పుడు మనం విల్ఫుల్గా, ఉద్వేషపూర్వకంగా మనం ఈ పద్ధతిని చేపడతాము. ఎప్పుడు సాధకుడంటే మన లోపల ఏమవుతుంది, మన హృదయంలో ఒక స్పందన వస్తుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో, సాధన ప్రారంభిస్తామో, మన హృదయం మనతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. మన హృదయం మనతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తుందో, ఈరోజు మాట్లాడుతుంది, రేపు చెప్తుంది, మర్నాడు చెప్తుంది. అయితే రోజు చెప్పే కొద్దీ అది నిజంగా పూర్తిగా ఏమి చెబుతూ ఉంది, దాన్ని మనం ఎలా వినాలి అనేది మనకు సాధ్యమవుతుంది. మెల్లమెల్లగా అది వినే తత్వం మన లోపల డెవలప్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనకు డెవలప్ వస్తుందో, అరే హృదయం ఇట్లా చెప్తుంది కదా, నేను హృదయ ప్రకారంగా వెళ్ళాలి కదా అనేటువంటి హృదయ జ్ఞానం అనేది మన లోపల ఎప్పుడైతే వస్తుందో, నేను దాని ప్రకారంగా వెళ్ళాలి అనేటువంటి ధైర్యం మన లోపల వస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు వీడియో కనపడుతుందా? ఇప్పుడు బాగానే వచ్చింది సార్. ఓకే. సో ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఇన్స్పిరేషన్. అదే మనం ముందుగా, when you meditate on the heart, the inspiration flows through your consciousness.
ఇక్కడి నుంచి ఆయన ఎలా చెప్తాడు అని అంటే, అసలు ఎక్కడ స్పందన వస్తుంది, ఎక్కడ అనుభూతి వస్తుంది, ఎక్కడ ఆలోచన వస్తుంది, ఎక్కడ మన చర్య జరుగుతుంది, ఈ నాలుగిటికి ఒక ఇంటగ్రేషన్, ఒక సమగ్రత, ఒక సామరస్యాన్ని గురించి ఈయన ఎంతో బాగా చెప్తాడు. మనము చాలా మనసు పెట్టి మనం వినాలి. ఆయన ఏమంటారు, ఇంకా when you meditate on the heart, its inspiration flows through your consciousness, creating ennobling thoughts. But if consciousness is blocked with prejudice and bias, these are the spiritual poisons, the heart's inspiration cannot achieve their true potential. ఎంత గొప్పగా చెప్తుంది. The heart's inspirations cannot achieve their true potential. Think of the mineral kimberlite gushing up from deep in the earth's core, cutting through the earth's layers. If its path is blocked, it loses speed and gets stuck. But when rising unhindered, kimberlite can furnish a diamond. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, హృదయం యొక్క భాష ప్రేరణ. మన లోపల ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ వస్తుంది. ఎప్పుడైతే మనము ధ్యానము ప్రారంభిస్తామో, దేని మీద? ఫస్ట్ ఎప్పుడైతే మన హృదయం మీద ధ్యానం చేయడం చేస్తామో, మన చైతన్యంలో ప్రేరణ ప్రవహిస్తుంది అని అంటాడు. ప్రేరణ ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తే ప్రేరణ వస్తుంది. ఎప్పుడైతే ప్రేరణ వస్తుందో మన లోపల మంచి అనుభూతులు వస్తాయి. నెంబర్ 2, ఎప్పుడైతే మంచి అనుభూతి వస్తుందో హృదయంలో, మనకు ఉదాత్తమైన భావాలు వస్తాయి. మనస్సు ఆనందమైన స్థితిలో ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎప్పుడైతే మనలో ఉండే చైతన్యం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏదైతే ఉందో దానికి ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు. అడ్డంకులు ఎప్పుడు వస్తాయి మన లోపల? ఆధ్యాత్మిక విషయాలు అంటున్నాడు. అంటే పక్షపాతం, మనం అరిషడ్వర్గాలు అంటాం కదా, కామ, క్రోధ, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ ఉన్నప్పుడు మన హృదయంలో ప్రేరణ అనేది జరగదట. ఎప్పుడైతే అది జరగదో, మన ట్రూ పొటెన్షియల్, మనము చేరవలసిన అంతిమ స్థాయి ఏదైతే ఉందో ఆ శక్తి తత్వం అనేది మనము సాధించలేము అని అంటాడు. ఆయన ఎట్లా చెప్తాడు? ఇప్పుడు డైమండ్ ఎలా తయారవుతుంది? డైమండ్ అంటే రత్నం. ఇప్పుడు ఆఫ్రికన్ అడవుల్లో, వజ్రం అడవుల్లో కింబర్లైట్ అనే ఒక ఖనిజం ఉంటుంది. కింబర్లైట్ అంటే అది ఒక రాయి, అగ్నిశిల అంటాం. అది భూమి లోపల ఉంటుంది. భూమి లోపల నుంచి ఆ రాయికి సంబంధించిన ప్రవాహం ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటుందో, అది పైకి వచ్చేటప్పుడు భూమి యొక్క ఏదైతే పొరలు ఉన్నాయి కదా, పొరలంతా అది చీల్చుకొని పైకి వస్తుందట. అది చీల్చుకొని పైకి వస్తుంది. ఎప్పుడైతే చీల్చుకుని పైకి వచ్చేటప్పుడు అగ్ని శిఖ, ఆ ప్రవాహం అనేది ఎప్పుడైతే చీల్చుకుని పైకి వచ్చేటప్పుడు ఏదైనా మధ్యలో అడ్డంకి పడిందనుకో, ఆ ప్రవాహం ముందు పోకుండా అది అడ్డగిస్తుందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ అగ్నిశిల యొక్క ప్రవాహపు ఏమంటాం, దాని యొక్క స్పీడ్, దాని యొక్క వేగం అనేది పూర్తిగా తగ్గిపోయి దానికి అడ్డంకి ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ ప్రవాహానికి ఎటువంటి అడ్డంకి లేదనుకో, అది ఆ విధంగా లోపల నుంచి పైకి ఎట్లయితే నీళ్ళు అట్లా జిమ్ముతాయి కదా, ఆ విధంగా వచ్చినప్పుడు అది పైకి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవాహమే ఒక రత్నంగా తయారవుతుంది అని అంటాడు. అంటే దీనికి దానికి ఏం సంబంధం అని అంటే, మన చైతన్యం తెలుసు, దీని లోపల ఎన్నో అడ్డంకులు ఉన్నాయి తెలుసు.
అయితే ఈ అడ్డంకులు లేకుండా ఎప్పుడైతే మన లోపల చక్రాలను మనం ఓపెన్ చేసుకుంటూ పోతామో మన లోపల ఆ రత్నాన్ని మనం పొందొచ్చు అనేది ఎంత గొప్పగా చెప్తాడు. థింక్ ఆఫ్ ఆల్ ది ఇయర్ అండ్ రెజల్యూషన్స్, కమిట్మెంట్స్, unexecuted promises, blamed on willpower, a lack of resolve, and a ruinous habit of judging oneself weak. What we don't realize is that the blocks in our consciousness frustrate our thinking and our resolve. ఇది మనకందరికీ తెలుసు కదా. సంవత్సరం బిగినింగ్ December 31st నైట్ లేకపోతే January 1st మనం ఎన్నో రెజల్యూషన్ చేస్తాం. నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, రోజు సాధన చేయాలా, ఎన్నో నిబద్ధంగా ఎట్లా ఉండాలా, ఇవన్నీ చేస్తాం. కానీ చేయలేకపోతే మనం ఎవరిని నిందిస్తాం? ఏం చేస్తానండి, నాకు ఇచ్ఛాశక్తి లేదు, ఏదో అనుకున్నా కానీ దానికి శక్తి ఇవ్వలేదండి, నేను చాలా బలహీనుణ్ణి, వేస్ట్ ఫెలోను, ఇవన్నీ చెప్తాం. అయితే దీనివల్ల ఏం ఉపయోగం లేదు. నీ ఒకటి నేర్చుకోవాలి, అసలు నీ యొక్క చైతన్యం, నీ యొక్క మనస్సు, బుద్ధి ఇలా చెప్పేదానికి ఏది నీకు అడ్డంకి కలిగిస్తూ ఉంది? నీ ఆలోచనను ఏది ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంది? ఏది నిజంగా నాశనం చేస్తూ ఉంది ముందుకు పోకుండా? అరే నేను ఈ విధంగా తయారు కావాలి, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంకొకటి కావాలి, అవసరమైతే 3 నెలల్లో దాజీ గారేమో చెప్పారు కదా, ఈ గ్రంథులను ఎలా పాస్ కావాలి, ఇవన్నీ ఈ రిజల్యూషన్స్ ను అడ్డు పెట్టేదేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మనకు చైతన్యాన్ని అడ్డు పెట్టేదేదో మీరు ఆలోచించారా? అది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా సెటిల్ అవుతుందంట. అందుకే చెప్తూ త్రూ ది గిఫ్ట్ ఆఫ్ మెడిటేషన్ దోస్ బ్లాక్స్ కెన్ బి రిమూవ్డ్. ఇది ఎలా సాధ్యం అని అంటే, ధ్యానము ఇచ్చేటువంటి బహుమతి ఏంటి అని అంటే, మనలో ఉండే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం కదా, తెలుసుకుంటున్నాం స్పిరిచువల్ అనాటమీ. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటాడు. తెలుసుకుంటేనే ఉపయోగం లేదు కదా, దానికి సాధన చేయాలి కదా, బ్రహ్మనిష్ఠునివి కావాలి కదా. ఎప్పుడైతే బ్రహ్మనిష్ఠునివై నువ్వు ధ్యానం గన ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీ లోపల యోగాగ్ని ఎప్పుడైతే నీ లోపల అది వస్తుందో, నీ లోపల దక్క కర్మాణం అంటాడు. అంటే సంస్కారాలంతా వెళ్ళిపోయి మనం ముందుకెళ్తాం. అంటే బ్లాక్స్, ఎన్నో అడ్డంకులు. ఇప్పుడు బిజినెస్ లో మనం ముందుకు పోవాలి అంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవన్నీ అధిగమించి మనం ముందుకు వెళ్తున్నామా? అట్లనే ఆధ్యాత్మిక తత్వంలో కూడా ఇవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఏది అధిగమించాలి? మన చైతన్యంలో ఉండే అడ్డంకులను అధిగమించాలి అంటున్నారు. వెన్ యు స్టార్ట్ యువర్ యాత్ర, యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్, యు బిగిన్ అన్బ్లాకింగ్ యువర్ కాన్షియస్నెస్. ఎంత గొప్పగా చెప్తాడు. యాజ్ ఎ రిజల్ట్, the heart impulses flow more freely, inspiring feelings that create positive thoughts of growth and change. Your thoughts are the mind's feedback to explain, interpret and rationalize your feelings. ఇక్కడ నుంచి ఆయన ఫిలాసఫీలోకి వెళ్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ యాత్రను ప్రారంభించావో, అంటే ఈ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ప్రాజెక్టును ప్రారంభించావో, నీ లోపల ఏమవుతుంది? ధ్యానం ఎప్పుడైతే ప్రారంభించావో, నీ చైతన్యానికి ఏదైతే అడ్డుకట్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తర్వాత దీని ద్వారా నీ హృదయంలో స్పందనలు కలుగుతాయంటాడు. ఆ స్పందనలు ఫ్రీగా ఫ్లో అవుతాయి. దాని ద్వారా నీ అనుభూతులు చాలా గొప్పగా ఉంటాయి. దాని ద్వారా నీ మనస్సు అనేది పాజిటివ్గా అది ఆలోచిస్తుంది, సగుణాత్మకంగా ఆలోచిస్తుంది. దాని ద్వారా మన లోపల అరే నేను మారాలి, నేను పెరగాలి అనేది మనకు అర్థమవుతుంది. అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కూర్చుంటాం కదా, మనం అట్లా కళ్ళు మూసుకుంటే మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఏంటి?
అని అంటే మన లోపల జరిగే అనుభూతులను తెలుసుకొని మనకు చెప్పేది మనస్సు. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. మన హృదయంలో ఎన్నో అనుభూతులు వస్తాయి. అనుభూతులను ఏది మనకు విడమరిచి దాన్ని పూర్తిగా ఇది ఈ విధంగా ఉండాలి అని హేతుబద్ధంగా మనకు చెప్పేదేంటి? మనస్సు. కాబట్టి దీంతో మనకు ఏమర్థం అవుతుంది? ఒకటి, ఫస్ట్ హృదయంలో అనుభూతి వచ్చింది, హృదయం యొక్క అనుభూతి నుంచే నెక్స్ట్ మనస్సు పనిచేస్తుంది అని అంటున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, when you feel upset after receiving criticism, your thoughts help you rationalize it by thinking, I am hurt because I put in a lot of effort and expected price. Similarly, when you are excited about a vacation, your thoughts can interpret the emotion by saying, I am thrilled because I need a break and I have been looking forward to exploring a new place. In both cases, your thoughts provide cognitive feedback to explain and interpret your feelings. కాబట్టి హృదయంలో జరిగే అనుభూతులను మనస్సు ఎలా చెబుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2 ఉదాహరణలు ఇచ్చాడు. సపోజ్ ఎవరైనా నేను విమర్శించారనుకో, వెంటనే నీ ఆలోచనలు ఏం చెప్తాయి? దాన్ని ఒక హేతుబద్ధంగా తీసుకొని, నేను ఎంతో ప్రయత్నం చేశాను, అందరూ పొగుడతారనుకున్నాను, నా మేనేజర్స్ అంతా కూడా, కానీ ఎవరూ పొగడలేదు కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను, ఐఎమ్ హర్ట్ అని అంటాడు. అని అంటే ఏదైతే మన లోపల బాధ, తప్త ఫీలింగ్ ఏదైతే వచ్చిందో మన మనసు ద్వారా ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటున్నాడు. అదే విధంగా మనం ఏదైనా ఒక పిక్నిక్ పోవాలనుకున్నాం, ఒక యాత్ర పోవాలనుకున్నాం, అప్పుడు కూడా మన ఎమోషన్తో చెప్తాం. ఏమని? నేను యాత్రకు పోవాలనుకున్నాను, కొత్త ప్లేస్ నేను చూడాలనుకుంటున్నాను, నాకు చాలా చాలా బాగుంది అంటే ఫస్ట్ ఎక్కడ మన లోపల స్టార్ట్ ఉంది? ఫస్ట్ అనుభూతి, తర్వాత మనస్సు అంటాడు. అయితే మాస్టర్ గారు ఇక్కడ చూడు ఎలా రాస్తున్నారు. టైం అయితే ఫీలింగ్ ఇస్ ది కాజ్, థాట్స్ ఇస్ ది ఎఫెక్ట్, ది యాక్షన్ ఇస్ ది రిజల్ట్. ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ మన లోపల కారణం ఏంటి? అనుభూతి. అనుభూతి ద్వారా వచ్చేటువంటి చర్య ఏంటి? ఎఫెక్ట్. ఫలితం ఏంటి? మన ఆలోచన. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి? యాక్షన్, కర్మ, పని చేయడం. కాబట్టి ఫస్ట్ ఏముంటుంది? అనుభూతి, తరువాత ఆలోచన, తరువాత మనం చేసే చర్య, ఎటువంటి పనులు చేయాలి. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ ప్రొసీడెడ్ బై ఐ ఫీల్ దేర్ ఫోర్ ఐ థింక్. ఎంత గొప్పగా చెప్తాడు. యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ వర్క్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కంఫరెన్స్. యు డోంట్ సింప్లీ చేంజ్ ఆన్ ది అవుట్ సైడ్, యు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వితిన్. చాలా మంది ఆ పుస్తకం ఏదో ఉంది కదా, ఒక ఆయన ఎవరో పుస్తకం రాశారు, యాజ్ సో ఐ థింక్ ఇట్, అంటే నేను ఎలా ఆలోచిస్తున్నానో దాన్ని బట్టి నా పరిస్థితి ఉంది. కానీ మాస్టర్ అలా చెప్పడం లేదు. మాస్టర్ ఏం చెప్తున్నారు? చాలా మంది ఏమంటాం? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. ఓకే, కానీ దీనికంటే ముందు ఇంకొకటి జరుగుతుందంటాడు, ప్రెసీడెడ్ బై. ఏమది? ఐ ఫీల్ దేర్ ఫోర్ ఐ థింక్. నేను నా లోపల అనుభూతి చెందుతున్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను. మనమంతవరకు ఎలా ఉన్నాం? నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. అలా కాదు, నేను అనుభూతి చెందాను, అనుభూతి ఆలోచన రూపంలో ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను అనంటే ఇక్కడ మన ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం ఏం చెబుతుంది అనంటే ఇంకా లోపలికి వెళ్తుందంటాడు. ఇంకా లోపలికి వెళ్తుందంటాడు. జేమ్స్ ఆలన్ బుక్ మీరు చూసే ఉంటారు, యాజ్ అ మ్యాన్ థింకెత్ అని. కానీ దాజీ గారు దాన్ని కూడా దాటి వెళ్తున్నారు. ఆయన ఏమంటున్నాడు అని అంటే
నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్నాను కాదు. ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా లోపలికి వెళ్ళండి. నేను అనుభూతి చెందుతున్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, ఈ విధంగా ఆలోచిస్తున్నాను. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. అంటే మనం ఎప్పుడైతే సాధనలో, ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎప్పుడైతే లోపలికి వెళ్తామో మనం లోపల నుంచి బయటకు వస్తాం. మనము లోపల నుంచి బయటకు వస్తాం. అంటే దీన్ని సెంట్రిఫ్యూగల్ అనాలనా, సెంట్రిపెటల్ అనాలనా? సెంట్రిపెటల్ కదా, ఆర్ సెంట్రిఫ్యూగల్ అంటే లోపల నుంచి మనం బయటకు వస్తున్నాము కదా. అంటే అర్థం ఏంటి? ఈయన ఏమంటున్నాడంటే మనం బయట కాదు మనం మారవలసింది, మనం లోపల మారాలి. అంటే ఆ ఫిలాసఫీని ఆయన ఎలా తీసుకొని వస్తారు? ఏదో నేను డ్రెస్ మార్చుకుంటే ఇంకోటి మార్చుకుంటే కాదు. లేదు, నా ఆలోచనలు. కొందరు చెప్తూ ఉంటారు కదా, మా ఫాదర్ కూడా ముందుగా చెప్పేవారు, నీ మనస్సుతో మంచి ఏమంటాం దైవీ గుణాలను పదే పదే అనుకోమంటారు. కానీ మార్చడం అంటే ఇంకా లోపలికి అంటారు. ఫస్ట్ నీ లోపల అనుభూతి రావాలి కదా. అనుభూతి ఎక్కడొస్తుంది? ఎప్పుడైతే అనుభూతి వస్తుందో మనస్సు మారుతుంది, మనస్సు మారితే నీ చర్య మారుతుంది. కాబట్టి మనలో మార్పు అనేది మన లోపల నుంచి రావాలి అని అంటున్నాడు. ఇది మనం చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. హృదయం, అనుభూతి, ఆలోచన నుంచి మన చర్య. అయితే ఆ అనుభూతి కూడా ఇంకా ముందు ఏదో తర్వాత వెళ్తాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ ఎ రియల్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్? Instead of seeing a glass in a half full or half empty, you see the possibility of the glass designed for twice the capacity. New perspectives emerge. Your field of action expands. You perform growth-oriented actions that feel good, encourage you, and create more inspired feelings. అది ఎప్పుడైతే జరుగుతుందో, మన లోపల ఆంతరిక పరివర్తన ఎప్పుడైతే నిజమైన పరివర్తన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మనం గ్లాస్ సొగమే నిండింది అనుకో, మనం ఏమంటాం? సొగమే నిండింది అంటాం. కానీ ఈ మార్పు ఎప్పుడైతే జరిగిందో మనం ఏమని చెప్తాము? ఇదేదో ఒక కప్పుకే కాదు ఇది గ్లాస్ తయారు చేసింది, ఒక కప్పు కాఫీకే కాదు ఇది 2 కప్పుల కాఫీకి తయారు చేసింది అని అంటాం. అంటే మన యొక్క ప్రాస్పెక్టివ్, మన యొక్క దృక్కోణం అనేది మారుతుంది. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన విశాలమవుతుందో, నీవు చేసే చర్య నేను కాదు మనం అనేది విశాలమవుతుంది. నీవు చేసే ప్రతి పనిలో పురోగతులకు సంబంధించినటువంటి కర్మలు నువ్వు చేస్తావు. అవి నిన్ను ఇంకా ముందుకు తీసుకుని పోయి నీ లోపల ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ కలుగుతుంది అంటాడు. ఇక్కడ రాస్తాడు, లెట్ us revisit the sequence. ఎంతో గొప్పగా రాస్తాడు. తిరిగి మనం ఇంతవరకు ఏది ఆలోచించామో, మనం ఇంతవరకు ఏది మనము అనుకుంటున్నామో అలా కాకుండా ఒక తూరి మనము తిరిగి దీన్ని నెమరు వేసుకుంటాం. ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ వితిన్, చేంజ్ యువర్ ఫీలింగ్స్, చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ యాక్షన్స్. చాలా గొప్ప మాట. ఎంత గొప్ప మాట అంటాడంటే, ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో మన లోపల ప్రేరణ వస్తుంది. మన లోపల ఏమొస్తుంది? ప్రేరణ. ఎప్పుడైతే సరైన ప్రేరణ మన లోపల వచ్చిందో, మన హృదయంలో అనుభూతులు వస్తాయి. సరైన అనుభూతులు మనం తెచ్చుకుంటాం. అంటే మన అనుభూతులు మారుతాయి, మన అనుభూతులు ఉదాత్తంగా మారుతాయి. ఎప్పుడైతే అనుభూతులు ఉదాత్తంగా మారుతాయో, ఎప్పుడు రణగుణ ధ్వని చేసే మనస్సు యొక్క ఆలోచన ఉదాత్తంగా మారుతుంది. ఎప్పుడైతే ఆలోచన ఉదాత్తంగా మారుతుందో, నీవు చేసే చర్య అంత గొప్పగా ఉంటుంది. నీవు ఏది పట్టుకున్నా అంత గొప్పగా ఉంటుంది. అంతే కదా. క్రైస్ట్ వచ్చాడు, అట్లా అందరూ నమస్తే. వివేకానంద్ వచ్చాడు, మారిపోయారు. బాబూజీ వచ్చాడు. ఎందుకని? దీస్ ఆర్ ది 4 things.
మనము లోపల వెళ్ళాలి, లోపల నుంచి బయటికి రావాలి. మనలో మార్పు జరగాలి అని అంటే ఫస్ట్ ధ్యానం చేస్తే మన లోపల స్ఫూర్తి, ప్రేరణ వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో మన అనుభూతులను, హృదయాన్నే మార్చేస్తుంది. అది ఎప్పుడైతే మారితే మన మనస్సు ఉదాత్తంగా తయారవుతుంది ఆలోచన. దాని ద్వారా మనం చేసే యాక్షన్స్ అంతా కూడా చాలా బాగుంటాయి అని అంటారు. ఇంకా టైం అయింది సార్, ఒక్క నిమిషం. కాబట్టి ఒక్క తూరు బ్రదర్, నేను ఇంతవరకు మనం ఏం చేసాము ఒకసారి షేర్ చేస్తాను. 1 minute 2 minutes లో నేను వస్తుందా బ్రదర్? రావడం లేదు కదా? ఇంకా రావట్లేదు సార్. ఇంకా వన్ మినిట్ ప్రెజెంట్ నొక్కి అక్కడికి వెళ్ళి షేర్ చేయి. ఓకే చూద్దాంలేండి, ఏదో సంథింగ్. ఓకే, మనం ఇక్కడ ఆఫ్ చేద్దాం. సో ఇంతవరకు మనం ఈనాడు చాలా ముఖ్యమైనటువంటి తత్వాన్ని గురించి మాస్టర్ చెప్తున్నారు, గ్రోత్ త్రూ ఇంటగ్రేషన్ అని. కాబట్టి ఈ ఫ్లో విత్ ద ఫ్లో అంటాం. అని అంటే అర్థం ఏంటి అని అంటే మాస్టర్ గారు ఎటువంటి ఆలోచనతో వెళ్తున్నారు, మనం కూడా అదే ఆలోచనతో గన ఎప్పుడైతే మనము వెళ్తామో మనము దీంట్లో ఉండే సమగ్ర అవగాహనను మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ అవకాశం చాలా సంతోషం. ఎస్ బ్రదర్, ఎవరైనా ఇప్పుడు అందరు ఓపెన్ చేయమంటారు సార్? ఓపెన్ చేయండి బ్రదర్. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆఫ్ చేసేస్తాను బ్రదర్. ఓకే, రికార్డింగ్ ఆపేయండి.